అత్యంత సన్నిహితం నాకు. ఒక వారం రోజుల్లో కనిపించకపోతే ఏ మీ ఆయన ఏమైపోయాడంటే ఇంటికి ఫోన్ చేసేది ఆవిడ. నాకు ఆ విధంగా ఆవిడతో నాకు బాగా సన్నిహితం. ఆ తర్వాత ఆ సన్నిహితం వల్ల ఆవిడ యొక్క మేనేజ్మెంట్స్, ఆవిడ ఎలా ఆవిడ యొక్క కమాండు, ఆవిడ యొక్క రచన, అలాగే సాహిత్యాలు, సంగీతం అన్నింటిలో ఎంత పరిచయం ఉందో బాగా నాకు ఆవిడతో అంత బాగా సాన్నిహిత్యం ఉంది. ఆ తర్వాత నాకు బాగా అంతా తెలిసిన వ్యక్తి జై గారు అనమాట. ఆ జై గారు మద్రాసు వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు, ఆవిడ ప్రతి అడుగు నాకు తెలుసు. అయితే ఆవిడ మద్రాసుకు ఒక లక్ష్యంతో వచ్చారు పాపం, డైరెక్టర్ కావాలని. దాంతో ఆవిడ ప్రతి స్టెప్ ఎంతో శ్రమించి ప్రతి అడుగు తీసుకుంటూ వచ్చారు. ఆఖరికి రాజుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడ లక్ష్యం తీరింది నిజంగా. అయితే నాకు అప్పుడప్పుడు ఆవిడ చూస్తే నాకు చాలా కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటంటే చాలా శ్రమించింది ఆవిడ. అటు రైటర్ ఒక నిజంగా చెప్పాలంటే ఆవిడ భానుమతి గారి తర్వాత కొన్ని క్వాలిటీస్ లేకపోయినా కానీ చాలా వరకు ఆవిడతో పోల్చదగిన వ్యక్తి. ఏంటంటే ఆవిడ యొక్క కమాండ్, భానుమతి గారికి ఎంత కమాండ్ ఉండదో అంత మంచి డైరెక్టర్గా అంత కమాండ్ ఉన్న వ్యక్తి జై గారు. అలాగే రైటరు, చాలా మంచి రైటర్. నేను అభిమానించే లేడీ రైటర్లో జై గారు. దాదాపు ఆవిడ రాసిన ప్రతి కథ నాకు చదివాను నేను. చాలా నాకు ఇష్టం రైటర్గా ఆవిడ. అయితే ఎందుకు నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పాపం ఆవిడ అనుకున్న స్థాయికి డైరెక్ట్గా ఇంకా ఎక్కలేదు అనిపిస్తూ ఉంటుంది. సరే ఇంకా నేను లాస్ట్ ఇయర్ సినిమా చేస్తాను అనుకున్నాను నేను, కానీ కాలేకపోయారు. ఆ విధంగా నాకు జై గారు ఇప్పటికైనా రాజు వెనకాల ఉన్నాడు కనుక ఆవిడ అనుకున్న స్థాయికి, అనుకున్న మెట్లు ఎక్కి ఈ సంవత్సరం నుంచి ఆవిడ బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని డైరెక్ట్గా నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ మా సూపర్ హిట్ స్టాఫ్, ఈ సూపర్ హిట్ ఇంత బాగా వస్తుందంటే, ఇంత పాపులర్గా ఎవ్రీ వీక్ మిస్ కాకుండా ఇంత ఎక్కువ పాపులర్ అవటానికి, రెగ్యులారిటీ కలగటానికి కారణం మా స్టాఫ్. వాళ్ళకి థ్యాంక్స్ వెరీ. అలాగే ఈ మా సినిమా టెక్నీషియన్స్, ఈ లవ్లీ తర్వాత లవ్లీ పెద్ద హిట్ అందరికీ తెలుసు. 2012 టాప్ 10లో ఒక సినిమా అది. అయితే ఎందుకు ఆ తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చాక ఎందుకు సినిమా చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే, నేను స్క్రిప్ట్ రెడీ చేసుకోవడంలో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. ఎందుకంటే ఒక మంచి హిట్ ఇచ్చాక ఆ లెవెల్ పైన ఇవ్వాలి తప్పితే మామూలు ఆర్డినరీ ఫిలిము చేయకూడదు అనేది నా మెంటల్గా నేను డిసైడ్ అయి ఉన్నాను. ఇంత ముందర అలా కాకుండా కొంచెం తొందరపడి సినిమాలు తీశాను. ఈసారి అలా తొందరపడదలుచుకోలేదు. ఈ సంవత్సరం 2 సినిమాలు చేయబోతున్నాను. ఒకటి తొక్కుడు బిళ్ళ, 2 కలిసి ఉందాం కండిషన్ సప్లై. ఈ 2 సినిమాల్లో ఒక సినిమాకి తొక్కుడు బిళ్ళకి రైటరు గోపాలకృష్ణ గారు, ఆయనే ఈ సినిమాకి కథా మాటలు. తర్వాత మ్యూజిక్ వసంత్ గారు, సుడిగాడు సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. ఆయన కూడా ఏ సినిమా పెడితే సినిమా చేయదలుచుకోలేదు, చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ సినిమాతో ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ట్యూన్స్ అయ్యి కొన్ని రెడీ చేసాము, ఫిబ్రవరిలో రికార్డింగ్ చేస్తాము. ఈ సంవత్సరం డెఫినెట్గా 2 సినిమాలు చేయదలుచుకున్నాను. అలాగే సజ్జన్ అని చెప్పి ఒక కొత్త అబ్బాయిని ట్రైనప్ చేస్తున్నాను. ఆ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంటే ఈ 2 సినిమాలు కాకుండా వేరే సినిమా, ఇంకా సజ్జన్ అబ్బాయి. ఇందాక రామారావు గారు మరీ నన్ను భానుమతితో పోల్చారు, చాలా థ్యాంక్స్ ఆయనకి. ఆవిడ మల్టీ టాలెంటెడ్, అంత కాదు నేను. బట్ లవ్లీ చాలామంది నా కథలు చదివిన వాళ్ళు, నా గురించి తెలుసున్న వాళ్ళు, అంత టాలెంట్ ఉండి ఎందుకు అంత హిట్ ఇవ్వట్లేదు, టాలెంట్ని ఉన్నంత సక్సెస్ రాలేదేంటి అనేది చాలామంది ఒపీనియన్. అది నిజం కూడా అదే. అందుకని ఈ సంవత్సరం డెఫినెట్గా నా టాలెంట్కి తగ్గ సినిమా చేస్తాను అని నిర్ణయించుకున్నాను. తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్ చెప్పాలంటే 2 లవ్ స్టోరీస్ అండి. ఒకటి మాత్రం సబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు చాలామంది మలయాళం సినిమాలను ఎగ్జాంపుల్ తీసుకుంటారు, ఎంత న్యాచురల్గా రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు వాళ్ళు తీస్తారని చెప్పి. సో ఒకటి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీయబోతున్నాను. బయట బ్యానర్లో ఉంటుందండి. ఒక సినిమా తొక్కుడు బిళ్ళ మాత్రం మా బ్యానరు, మిగతా 2 సినిమాలు బయట బ్యానర్లో ఉంటాయి. యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్ విజయమ్మ గారండి.
ఆవిడ దగ్గర దగ్గర 42 దగ్గర దగ్గర 50 సినిమాలు చేశారు. బహుశా కాదు, వరల్డ్లోనే ఎవరు లేరు అన్ని సినిమాలు చేసిన వాళ్ళు. అంత అంత వెరైటీ సినిమాలు చేసిన వాళ్ళు కూడా లేరు. యాక్చువల్గా మగ డైరెక్టర్లోనే లేరు చెప్పాలంటే. ఆవిడ యాక్షన్ ఫిల్మ్స్ తీశారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ తీశారు, విలేజ్ ఓరియంటెడ్ తీశారు. ఆవిడ చాలా టాలెంటెడ్. అంత కాకపోయినా ఇంచుమించు ఆ సంఖ్య కాకపోయినా అందరూ సగం సంఖ్య అయినా సినిమాలు తీయాలని, మంచి సినిమాలు అందించాలని నా ఉద్దేశం.